నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఘనంగా మహనీయుడు లూయి బ్రెయిల్ జయంతి కార్యక్రమం. ఆయన కృషిని కొనియాడిన వక్తలు. జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ తెలంగాణకు బదిలీ. కలెక్టర్కు బాధ్యతల అప్పగింత. విద్యలో ఘనుడు, కాలచక్రంలో విధి వంచితుడు. సత్య ఫోకస్. లూయి బ్రెయిల్ పట్టుదల, కృషి వల్లే అంధులు సమాజంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని, అటువంటి మహానుభావుడి స్ఫూర్తితో అంధులు ముందుకు సాగాలని జిల్లా పరిషత్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ పిలుపునిచ్చారు. అంధుల సమస్యలు పరిష్కరించడంలో తన వంతు బాధ్యత వహించి పరిష్కరిస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన లూయిస్ బ్రెయిలీ జయంతి కార్యక్రమాన్ని ఒంగోలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఘనంగా నిర్వహించారు. ముందుగా లూయిస్ బ్రెయిలీ చిత్రపటానికి ప్రముఖులు, అంధుల సంఘ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో వికలాంగులకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారం వారికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. వారికి రావాల్సిన రాయితీలు వారికి అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వికలాంగుల సంఘాల భవన నిర్మాణానికి తన వంతు సహకారం అందజేస్తానని అన్నారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీటీ మల్లికార్జున స్వామి, డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎంఎస్ మురళి, సిఆర్ఓ డి శ్రీనివాసరావు, వరల్డ్ విజన్ ప్రోగ్రాం మేనేజర్ ఎం జాన్సన్, ఎల్సీ రాజ్ కుమార్, అంధ ఉపాధ్యాయ సంఘ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ బదిలీల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె లచ్చగౌడ్, సిహెచ్ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్వరనేత్ర అంధుల ఆర్కెస్ట్రా బృందం సభ్యులు పాడిన సినీ గీతాలు పలువురిని అలరించాయి. ప్రోగ్రామ్స్ కంటిన్యూగా పాటలు కాదు, మీరు మధ్యలో కృంగిపోకుండా, లేకపోతే ఏమీ చేయలేనటువంటి ఒక పరిస్థితుల్లో కాకుండా ప్రపంచానికి వెలుగులు నింపారు. నిజంగా ఆ మహానుభావుడికి అది జరిగి ఉండటం వల్లనే ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి అంధులందరూ కూడా చూడగలుగుతున్నారు. చూడటం అంటే డైరెక్ట్ కాకపోయినా అన్ని విషయాలని మనం ఎలాగా చేయగలుగుతున్నామో మనకంటే ఇంకొంచెం ఇంకా బాధ్యతతో, ఇంకా సమర్థవంతంగా చేయగలిగినటువంటి పనులు వాళ్ళు ఈరోజు చేస్తున్నారంటే దానికి లూయిస్ బ్రెయిలీ గారు తీసుకున్నటువంటి, ఆయన చేసినటువంటి ఒక ప్రయోగం నిజంగా చాలా గొప్ప విషయం. మనం అన్ని కనపడినట్టు వాళ్ళే ఇవాళ విజ్ఞానంలో చాలా వెనకబడినట్టుంటే వాళ్ళు కనపడకపోయినా కూడా ఆ లిపి ద్వారా అన్ని చదవగలుగుతున్నారు, చెప్పగలుగుతున్నారు. చూసేవారు ఆ విధంగానే మనల్ని అందరినీ కూడా పరిస్థితుల్లో ఉండే పరిస్థితి ఆ రోజులలో. మేము 1995లో వివేకానంద అందుల సంక్షేమ సంఘం స్టార్ట్ చేసిన తర్వాత ఆ రోజు నుంచి కూడా ప్రతి యొక్క కార్యక్రమాలను మేము ఈ యొక్క పట్టణానికి వచ్చి మేమందరం కూడా అన్ని ఆఫీసులలో కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ మనకు సంబంధించిన జీవితం వల్ల వాళ్ళు కూడా చదువులో పైకి తీసుకురావాల, వాళ్ళు కూడా ఒక లిపి అనేది ఏర్పాటు చేసి చదువుకునే దానికి ఈజీగా ఒక లిపిని ఏర్పాటు చేసి దాన్ని మన ముందు ఉంచి ఇంతమంది దేశంలోనే ఇంతమంది పెద్దలకు ఎవరైతే ఉన్నారో ఉద్యోగాలు చేస్తూ ఈ కేటగిరీలో వాళ్ళందరూ కూడా జీవితాల్లో వెలుగు నింపిన ఆశాజ్యోతి.
ఆయనకి ముందుగా మనం అందరూ కూడా పాదాభివందనం చేసుకోవాలి. ఎందుకంటే పారిస్లో పుట్టినా కూడా ఆ లిపి ద్వారా పురుషాధిక్య సమాజంలో చదువు యొక్క విలువను తెలుసుకుని మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయునిగా సావిత్రిబాయి పూలే అసామాన్య మహిళగా చరిత్రలో నిలిచిపోయిందని జిల్లా యువజన సంక్షేమ శాఖ అధికారి డాక్టర్ బి రవి అన్నారు. వాయిస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా బీసీ వెల్ఫేర్ మహిళా హాస్టల్లో కేక్ కట్ చేసి ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వాయిస్ సంస్థ చైర్మన్ డిఎంఆర్ శేఖర్ కార్యక్రమ ప్రాధాన్యతను వివరించారు. స్టెప్ సీఈఓ డాక్టర్ రవి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థినులు ఎటువంటి భ్రమలకు లోను కాకుండా తమ మీద తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలకు అనుగుణంగా విద్యనభ్యసించి స్వతంత్రులుగా ఎదగాలని పేర్కొన్నారు. ఛాందసవాదుల దాడులను సైతం ఎదుర్కొని మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయ స్ఫూర్తిని అందుకుని భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా ఎంతో మందికి అక్షరాభ్యాసం చేసి చదువుల తల్లిగా ఖ్యాతి నొందిన సావిత్రిబాయి పూలే ఆదర్శప్రాయులని అన్నారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ రావిపాటి ప్రసాదరావు, రూడ్ సిటీ డైరెక్టర్ పి తిరుపతి రెడ్డి, ఏఎస్డబ్ల్యూఆర్ వెంకటేశ్వరరావు, విశ్రాంత ఏఎస్డబ్ల్యూ సంగీతరావు, డిఎంఆర్ భవానీ, యు ఆనందరావు, డోలా నాగేశ్వరరావు, పి రవి, పి విజయ్ కుమార్, పల్నాటి శ్రీరాములు, హాస్టల్ వార్డెన్స్ శిరీష, లెక్చరర్స్ రాగిణి, స్రవంతి, సిహెచ్ శ్రీదేవి, ఎన్ శరత్ బాబు తదితరులు పాల్గొన్నారు. తేప తేపకు దొరసాని రోకలి పోటున మాటలంటుంటే అయ్య చేసిన పొల వచ్చులోనే చిక్కుకున్నానే. ఆ వడ్డీ లెక్కల కంటే ఎక్కువ కష్టం చేశానే, అయ్యో కష్టం చేశానే. నా చిట్టి చేతుల చదువుకున్న వాళ్ళు 6వ తరగతి నుంచి ఎంత చదువుతున్నా కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పన ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ ఇచ్చే సంస్థ వారు పరిచయం అవడం నాకు మన సంస్థకి మన పోలీసు అందరూ కూడా చాలా సంతోషించిన విషయం. మానవత్వం మా అంటే మన, నవత్వం అంటే కొత్తదనం, కొత్త చైతన్యం, కొత్త పండ. ఫస్ట్ సొసైటీ కావాల్సింది మానవత్వం ఉన్న మనుషులు. అన్టచబుల్స్ ఎవరంటే మానవత్వం లేని వాళ్ళే అన్టచబుల్స్. భగవంతుడి దయ వల్ల కానీ ఇటువంటి పెద్దవాళ్ళ దయ కానీ మీకు అవకాశం వచ్చింది. ప్రభుత్వం వాళ్ళు హాస్టల్స్ పెట్టారు, చదివించారు, మోటివేటర్స్ ఎక్కువయ్యారు. మీకు భగవంతుడు చాలా మంది మీతో పాటు చదువుకున్నవాడు మీ ఊళ్ళలో వాడు ఇట్లా హాస్టల్కి రాకుండా ఇక్కడ దాకా కూడా పంపించకుండా మీ ఊళ్ళలోనే 6th క్లాస్తోనో 10th క్లాస్ ఆపేసి పనులు పంపిస్తున్న వాళ్ళు మీ అందరికి తెలిసి ఉంటుంది మీ ఇంటికి వెళ్తే. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ని తెలంగాణ రాష్ట్రానికి బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవి కృష్ణారావు ఉత్తర్వులను జారీ చేశారు. దీంతో యాకూబ్ నాయక్ విధుల నుండి రిలీవ్ అయిన వెంటనే జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ కి బాధ్యతలు అప్పగించారు. 2013 సంవత్సరం మార్చి నెలలో జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వివాదరహితునిగా బాధ్యతలు నిర్వహించారు. 2014 సంవత్సరంలో జరిగిన వివిధ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించే విషయంలో యాకూబ్ నాయక్ కృషి చేశారు. జిల్లాలో రేషన్ కార్డులను ఆధార్ సీడింగ్ చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. వివిధ అంశాల్లో తనదైన శైలిలో బాధ్యతలు నిర్వహించి బదిలీ అయిన జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ని పలువురు అధికారులు, సిబ్బంది కలిసి అభినందించారు. బ్రాహ్మణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో గడియారం వారి వీధిలోని కుర్తాళం పేట పాలిత అనంత కోదండరామస్వామి వారి ఆలయంలో సుదర్శన లక్ష్మీ నరసింహ యజ్ఞాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. విజయవాడ సీతానగరం వేద పాఠశాల నుంచి విచ్చేసిన చెన్నజీఆర్ స్వామి శిష్య బృందం పర్యవేక్షణలో యజ్ఞ కార్యక్రమం నిర్విఘ్నంగా అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా పవనస్వామి భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో బొల్లాపల్లి వెంకట సుబ్బారావు, పాంచలవరపు రాంబాబు, అగస్త్యరాజు శివ, మైనంపాటి సాయి, దేనువకొండ సుబ్బయ్య, జె వెంకటేశ్వర్లు, తడికమల్ల హరిప్రసాద్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. సహకారంతో మీ అందరి సౌలభ్యం కోసం మాత్రం దూరంగా ఉండమని ఈ ప్రయత్నం ఎందువల్ల ఫలితాలు వచ్చినటువంటి హిందూ సమాజం యొక్క సూచనలు పొందాలని చెప్పి మేమందరం వెళ్ళి అక్కడ కూర్చోలేదు. మేమందరం దళిత కవి మద్దూరి నగేష్ బాబు 9వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు అంబేద్కర్ భవన్లో స్మారక సాహిత్య సభ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. కావున
సాహిత్యాభిమానులందరూ ఈ కార్యక్రమానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఆర్థికంగా చితికిపోయాం, ఆదుకోండి అంటూ అర్థిస్తున్నాడు ఓ వికలాంగుడు. తల్లిదండ్రులు కూలికి వెళ్లి కుటుంబాన్ని భారంగా ఈడుస్తున్నారని తనకు సాయం చేయమని వేడుకుంటున్నాడు ఆ యువకుడు. ఆ యువకుని పేరు దాట్ల నాగేంద్ర కుమార్. ఊరు మేదరమిట్ల. బీకాం చదువుకుంటున్నాడు. 10th ఫస్ట్, ఇంటర్లో ఫస్ట్. అయితే జీవిత గమనంలో లాస్ట్. చిన్నతనంలో విధి ఆడిన నాటకంలో విద్యుత్ షాకుతో 2 చేతులు కోల్పోయాడు. ముత్యాల్లాంటి చేతిరాతను వరంగా ఇచ్చిన భగవంతుడు నాగేంద్ర కుమార్ నుదుటి రాతను మాత్రం వక్రీకరించాడు. 4 సంవత్సరాల వయసులో నాగేంద్ర కుమార్ని విధి వెక్కిరించింది. అప్పటి నుండి నాగేంద్ర కుమార్ పడని కష్టాలు లేవు. తల్లిదండ్రులకు తాను సాయం చేయాల్సింది పోయి వారు కూలీ నాలి చేసుకుని సంపాదించిన 4 మెతుకులతో తాను జీవించాల్సి వస్తుందని కృంగిపోతున్నాడు ఆ వికలాంగుడు. సైకిల్ తొక్కే విషయంలో తన ప్రతిభను చూపిస్తాడు నాగేంద్ర కుమార్. తనకేదైనా చిన్నపాటి ఉద్యోగం కావాలని జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేసుకుంటున్నాడు. అలాగే దాతలెవరైనా ఆర్థిక సాయం చేసి ఆదుకుంటే జన్మ జన్మలకు రుణపడి ఉంటానని చెబుతున్నాడు నాగేంద్ర కుమార్. నా పేరు దాట్ల నాగేంద్ర కుమార్ అండి. మేదరమిట్లలో డిగ్రీ చదువుతున్నాను. మా అమ్మగారి పేరు దాట్ల సుబ్రత్నం, మా నాన్న పేరు చిన్నకొండయ్య. మా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగలేక డిగ్రీ చదువుతున్నానండి. ఆర్థిక పరిస్థితులు బాగలేక నేను సహాయం కోసం కలెక్టర్ భవన్లో జాబ్ కోసం ట్రై చేస్తుంటే వాళ్ళు కుదురుతున్నారండి. చేతులు కరెంట్ షాక్ తగిలి చేతులు పోయింది సార్. దయచేసి నాకు ఏదైనా ఆర్థిక సహాయం చేయమని ప్రార్థిస్తాను. చదువుతున్నానండి. క్వాలిఫికేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లోనే పాస్ అయ్యాను సార్. దయచేసి నాకు ఆర్థిక సహాయాన్ని ఇస్తారని ప్రార్థిస్తున్నాను. కురిసిపాడు మండలంలోని మేదరమిట్ల గ్రామంలోని సోమవరప్పాడులో నివాసం ఉంటున్న దాట్ల నాగేంద్ర కుమార్కి ఆర్థిక సాయం అందచేయదలిచిన వారు 9052206762 నెంబర్ని సంప్రదించగలరు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన కొందరు అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతో వ్యవహరించి జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ చేతిలో అక్షింతలు వేయించుకున్నారు. సోమవారం నాడు కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం నాడు జరిగే ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. దీనిని బట్టి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది. ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా వారి సమస్యలను క్రింది స్థాయిలోనే పరిష్కరించాలని, అక్కడ కూడా సమస్య పరిష్కారం కాకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్లో జరిగే ప్రజావాణి కార్యక్రమానికి పంపాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ పదే పదే అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ప్రజావాణి కార్యక్రమం ఉద్దేశాన్ని కొందరు నిర్లక్ష్యపు అధికారులు నీరుగార్చడంతో సుదూర ప్రాంతాల నుండి ప్రజలు
పొలోమంటూ కలెక్టరేట్కి తరలివచ్చి తమ సమస్యలను ఉన్నతాధికారులకు ఏకరువు పెట్టుకున్నారు. దీంతో జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్కి కోపం రావడంతో సంబంధిత అధికారులకు ఫుల్ డోస్ ఇచ్చారు. అదేందో మనం కూడా చూద్దాం. జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్ భాషా కాసిం తదితరులు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్నారు. అది వాళ్ళదైన భూమి ఇది గ్రామ కంటంగా ఉంది. గ్రామ కంటంలో వాళ్ళ పేరు లేదని చెప్తున్నారు సార్. బ్యాలెన్స్ కూడా శ్మశానాన్ని కోరుతూ ఉన్నారు. ఉన్నటువంటి ల్యాండ్ 60 మంది పాపులేషన్ 12 కుటుంబాలకి ఉన్నారు కాబట్టి 46 సెంట్లు సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మనం నోటీసులు ఇచ్చి ఆ పేదవాళ్ళని ఎస్సీలని ప్లస్ అవును ఇప్పుడు బంతలేడా ఇప్పుడే కనుక్కో. ఓకే సార్. అసైన్మెంట్ రిజిస్టర్ లో వీళ్ళకి పట్టాలు ఇచ్చారా ఇవ్వలేదా? ఓకే సార్ ఇప్పుడే కనుక్కుంది. అది ఇప్పుడు చూసి చెప్పమను. ఓకే సార్. అక్కడ దగ్గర అది ఏ విషయం ఇక్కడ రాయండి మరి. అలాగే సార్. పాస్ చేసి కోర్టులో డిపాజిట్ చేశాం సార్ రైతులు బిల్లింగ్ లేకపోతే. అయితే ఇప్పుడు కోర్టులో వీళ్ళు స్టే తెచ్చుకున్నారు సార్ సివిల్ కోర్టులో. అది పెండింగ్ ఉంది సార్. మనం కౌంటర్ కూడా వేశాం. ఎక్కడ తెచ్చుకున్నారు? గిద్దలూరు కోర్టులో. మీరు ప్రొహిబిషన్ రిట్ ఆఫ్ ప్రొహిబిషన్ ఇష్యూ చేయించచ్చు కదా హైకోర్టులో వేసి. ఇప్పుడు జ్యూరిడిక్షన్ కోర్టుకు లేనప్పుడు రిట్ ఇష్యూ చేస్తుంది హైకోర్టు. చూసి స్వయంగా వీళ్ళ భూమి వీళ్ళకి వచ్చేటట్లుగా తహసీల్దారు మీరు జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళ భూమి వీళ్ళకి ఆన్లైన్ అది క్యాన్సిల్ చేసి ఇవ్వాలా? అదే ఫైలు తమరికి పంపిస్తాను సార్. రాసిన తర్వాత ఎంక్వైరీ రిపోర్టు. ఓకే సార్. నమస్తే. అదేదో బండి దగ్గర ఫోన్ పోతుందని చెప్పారు. మరి ఒకవేళ అది బండి దగ్గర ఉంటే అక్కడ రిక్వైర్మెంట్ యాక్ట్కి కంప్లైంట్ చేద్దాం. అప్పుడు ఉన్నది బండి దగ్గర రిక్వైర్మెంట్ లేదంటే స్వరరాగసుధ సంగీత సంస్థ వారి ఆధ్వర్యంలో ప్రసన్న చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో సద్గురు త్యాగరాజస్వామి వారి ఆరాధనా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుందుర్తి సిస్టర్స్, మోదుముడి సుధాకర్, కంచి కామకోటి పీఠ ఆస్థాన విద్వాంసులు పోపూరి గౌరీనాథ్ తమ గాత్ర కచేరీతో సంగీతాభిమానులను అలరించారు. కుందుర్తి సిస్టర్స్, మోదుముడి సుధాకర్, కంచి కామకోటి పీఠ ఆస్థాన సంగీత విద్వాంసులు పోపూరి గౌరీనాథ్ తమ గాత్ర కచేరీతో సంగీతాభిమానులను అలరించారు. ఏకేవికే కళాశాలలో విద్యార్థినులకు ఆ కళాశాల వారి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులుగా కె మాధవరావు, నీలంరాజు వెంకటరమణ, ఉపాధ్యక్షులుగా దగ్గుమాటి రామారావు, జాయింట్ సెక్రటరీగా ఎన్ రాఘవరావు, కోశాధికారిగా శాంతి స్టూడియో మన వెంకటేష్ను ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లను సత్కరించారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్స్ చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. 10వ వేతన సవరణ సిఫార్సులతో ఉద్యోగ వర్గాలు అసంతృప్తితో ఉన్నాయని బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు పెదవి విరిచారు. పెరిగిన ధరలకు అనుగుణంగా పీకే అగర్వాల్ ప్రకటించిన ప్రతిపాదనలు సరిగా లేవన్నారు. 29% ఫిట్మెంట్ ప్రకటించే విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా కమిషన్ వ్యవహరించిందని ఆరోపించారు. జిల్లా బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆవుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి ఐసీహెచ్ మాలకొండయ్య, ఎన్జీఓ నాయకురాలు పి రాజలక్ష్మి, రహిమాన్, రమణయ్య, కోటేశ్వరమ్మ, శ్రీనివాసరావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉద్యోగులకి చాలా అన్యాయమైనటువంటి విధంగా మరి సిఫార్సు చేసింది. ఎందుకంటే మరి మినిమం 15,000 కనీస వేతనం ఉండేటట్లుగా, మాక్సిమం 1,35,000 కనీస వేతనం ఉండేటట్టుగా మరి మా యొక్క ఉద్యోగ సంఘాలందరం కూడా సిఫార్సు చేశాము. అది మార్కెట్ రేట్లకు అనుగుణంగా, ప్రస్తుతం మార్కెట్ రేట్లకు అనుగుణంగా మేము చేస్తే ఆ యొక్క కమిటీ దాన్ని తొంగలో తొక్కి మరి ఉద్యోగులకి అన్యాయం కనీస వేతనాన్ని 13,000కి రికమెండ్ చేసింది. కానీ 15th సెంట్రల్ లేబర్ కమిషన్ ఒక రిపోర్ట్లో భారతదేశ ప్రభుత్వానికి చెప్పింది ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి కూడాను కనీస వేతనము 16,150 రూపాయలు ఉండాలి అనేది ఒక నిర్ణయం జరిగింది. అంటే మౌలికమైనటువంటి అంశాల పట్ల కూడా ఈ యొక్క కమిటీ సరైనటువంటి అవగాహన లేకుండా 13,000 రూపాయలని కనీస వేతనంగా ప్రకటించింది. భారత ప్రభుత్వమే మనకి ఇక్కడ చెప్తూ ఉంది 16,150 రూపాయలు ఒక కుటుంబ. పేస్ ఇంజనీరింగ్ కళాశాలకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ మద్దిశెట్టి శ్రీధర్ తెలియజేశారు. భాగ్యనగర్లోని పేస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ వివరాలు వెల్లడించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు సమకూర్చిందన్నారు. జిల్లాలోని అన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు చెందిన సిఎస్సి, టీటీ విభాగాల నుంచి 5 విద్యార్థుల చొప్పున సోమవారం నుంచి శిక్షణ ఇస్తామన్నారు. ఇందులో 17తో శిక్షణ ముగుస్తుందన్నారు. పాల్గొన్న వారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సర్టిఫికెట్లను ప్రదానం చేస్తారు. పేస్ ఇంజనీరింగ్ కాలేజ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా సెలెక్ట్ అయింది. సో నిన్న ఈవినింగే మాకు ఆర్డర్స్ వచ్చింది. సో రేపటి నుంచి అంటే జనవరి 5th నుంచి ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. అప్లికేషన్ మొబైల్ యాప్స్ డెవలప్మెంట్ కోర్స్ ఫర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, దట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ నుంచి ప్రతి కాలేజీ నుంచి ఒక 5 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళు పంపిస్తే పేస్ కాలేజీకి ప్రోగ్రామ్ అనేది వాళ్ళు ఇండస్ట్రీ నుంచి ఒక ట్రైనర్స్ వస్తున్నారు. ఒక 2-3 ట్రైనర్స్ వస్తారు. తర్వాత గవర్నమెంట్ సైడ్ అఫీషియల్స్ వస్తున్నారు. సో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్గా 2 weeks పాటు రెసిడెన్షియల్ ట్రైనింగ్ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు. రేపు మండే 5వ తారీఖు నుంచి జరిగే ప్రోగ్రాము మొబైల్ యాప్స్కి సంబంధించింది. ప్రకాశం జిల్లాలో డిఫరెంట్ కాలేజెస్ నుంచి 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసేసేసి ఇంజనీరింగ్ కాలేజీకి వస్తారు. ఈ ప్రోగ్రామ్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 o'clock దాకా జరుగుతుంది. ఈ 2 weeks రెసిడెన్షియల్ ప్రోగ్రామ్ అవుతుంది. ఆ ప్రోగ్రామ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఆల్రెడీ రెడీ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జరగటానికి కావాల్సిన మ్యాన్ పవర్ అంతా ఆల్రెడీ రెడీ చేశారు. సో ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లాలో ఇంజనీరింగ్ కాలేజీల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఉపయోగించుకొని మెయిన్గా వాళ్ళ ఉద్యోగానికి భరోసా ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఎంప్లాయబుల్. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వారి ఆధ్వర్యంలో ఆక్యుప్రెషర్, వైబ్రేషన్, మ్యాగ్నెటిక్ థెరపీ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పండరీపురం అక్షర కిడ్స్ క్యాంపస్లో జరిగిన ఈ వైద్య శిబిరంలో పలువురు రోగులు మ్యాగ్నెటిక్ థెరపీని ఉపయోగించుకున్నారు. సుభాషిణి
1 वीक का एक्यूप्रेशर कैंप शुरू कर रहे हैं। एक्यूप्रेशर मतलब कि अपनी बॉडी के अंदर इस तरह से ये कुछ एनर्जी पॉइंट्स होते हैं जिसको दबा करके आप अपनी बॉडी की किसी भी बीमारी को बिना दवा के एक्यूप्रेशर थेरेपी से ठीक कर सकते हैं। तो यहाँ पे हम 7 दिन रहने वाले हैं। मॉर्निंग सेशन जो है 9 to 12 है, इवनिंग 4 to 8 है। हर पेशेंट को 10 से 15 मिनट का टाइम हम देंगे। आपकी बॉडी में जो भी प्रॉब्लम है उन सबसे रिलेटेड एक एक्यूप्रेशर पॉइंट्स होता है जिससे आपकी बॉडी की किसी भी प्रॉब्लम को ठीक कर सकते हैं। ఒంగోలు పట్టణ ప్రజలందరికీ మంచి వైద్య సదుపాయాన్ని అందించడానికి రాజస్థాన్ నుంచి ఆక్యుప్రెషర్ థెరపిస్ట్ డాక్టర్ శర్మ గారిని పిలిపించి ఇక్కడ ప్రజలందరికీ ఎవరెవరికైతే ఉన్న ఒక్క బాడీ పెయిన్స్ నర్వ్ ప్రాబ్లమ్సే కాకుండా ఏ డిసీజ్ ఉన్నా కూడా ఆక్యుప్రెషర్ ద్వారా రిలీఫ్ చేయొచ్చు అని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశారు. ఈ క్యాంపు ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ క్యాంపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలాంటి మెడిసిన్స్ వాడకుండా బాడీలో ఉన్నటువంటి రుగ్మతల్ని, బాడీలో ఉన్నటువంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా ఆక్యుప్రెషర్ ద్వారా వినూత్నంగా మరి సుదూర ప్రాంతం నుంచి వైద్యులు కొత్తదనంతో చెప్తారు కాబట్టి అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి డాక్టర్లందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ విభిన్న ఉద్యోగుల సంఘం సమావేశం ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ పీఆర్సీ అసంతృప్తిగా ఉందని, తాము అనుకున్న రీతిలో లేదని అన్నారు. ఈ సమావేశంలో సంఘ ప్రతినిధులు హరిప్రసాదరావు, రామ్మోహన్ రావు, అల్లా బక్షు సాహెబ్, సుబ్రహ్మణ్యరావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా మహనీయుడు లూయి బ్రెయిల్ జయంతి కార్యక్రమం, ఆయన కృషిని కొనియాడిన వక్తలు. జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ తెలంగాణకు బదిలీ, కలెక్టర్కు బాధ్యతల అప్పగింత. విద్యలో ఘనుడు, కాలచక్రంలో విధి వంచితుడు, సత్య ఫోకస్. సత్య న్యూస్లో నేటి మాట. తోటి వారితో కలిసి నడుస్తూనే వారిని తన దారిలో నడిపించటమే నాయకత్వం. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.